ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఎవరు అటు ఇటు తిరగవద్దు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. చాలండి. చదవబడుచున్న వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం అనగానే ఇద్దరు భార్య భర్తలు గుర్తొస్తారు. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే కర్రోడు, తెల్లమ్మాయి, ఇది ఆ కుటుంబానికి ఉన్న పేరు. ఎవరండి ఈ కర్రోడు అని అంటే నాబాలు, అబిగయేలు. ఈ కర్మేలు పర్వతం మీద వీరు ధనవంతులు. ఈ కుటుంబంలో ఉన్న ఈ నాబాలు ఎలాంటి వాడే అంటే ఈయనకి 3 పేర్లు ఉన్నాయి. అమ్మో పేరు పెట్టింది, కట్టుకున్న భార్య పేరు పెట్టింది, ఊరు జనము పాలేరు పేరు పెట్టారు. అమ్మేమో నల్లవడా అని పేరు పెట్టుకుంది, భార్య ఏమో కర్రోడా అని పేరు పెట్టుకుంది, ఊరోలేమో మోటోడా బండోడా అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి నాబాలు అంటే మోటోడు అని అర్థం. ఆయన ఉన్న రంగు నల్లోడు. అంతేగా భర్తలు ఎప్పుడు నల్లగా ఉంటారు, భార్యలు ఎప్పుడు తెల్లగా ఉంటారు. దేవుడు మీకు ఇచ్చిన వారం అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయడం ప్రియులారా, అబిగయేలు చాలా అందగత్తె, అందంతో పాటు తెలివైన ఆమె, చక్కగా కుటుంబాన్ని కట్టుకునేది. వీళ్ళు బాగా ధనవంతులు, వీళ్ళకి గొర్రెలు మేకలు ఉన్నాయి, వీళ్ళ చేతి కింద పనులు కూడా ఉన్నారు, వీళ్ళ ఆస్తి పరులు అని కూడా బైబిల్ చెబుతుంది. అయితే దిక్కు తోచగా వినాలి చాలా జాగ్రత్తగా. దావీదు వెనకాల ఒక 300-400 మంది ఆ ప్రాంతానికి తలదాచుకోవడానికి వస్తారు. ఈ తలదాచుకునే క్రమంలో నాబాలు యొక్క పశువుల చుట్టూ కంచెలాగా వారి యొక్క తోటని, వారికి ఉన్న సమస్తాన్ని కూడా వీరు కాపలా కాస్తారు. ఒకరోజు పండగ టైం వచ్చింది. ఏంటి ఆ పండగ అంటే పూర్వ దినాల్లో గొర్రెలు మేకలకి బొచ్చు కత్తిరించే పండగ ఒకటి వస్తుంది. మనకి ధాన్యాన్ని కొప్పులు వచ్చేటప్పుడు, బస్తాలు ఎత్తినప్పుడు డబ్బులు వస్తాయి చూడండి, డబ్బులు వచ్చేదాన్ని పండగ అంటారు. రేపు పొద్దు నుంచి ఏంటి మీకు పండగ. ఏం పండగ? ఒకవేళ బయట ఉన్న మనం తిట్టుకోవచ్చు, కానీ ఈ పండగకి ఏం పండగ అంటే భోజనాల పండగ అని అర్థం. తెలుసా? భోజనాల పండగ, పప్పల పండగ అంటారు దీన్ని, సంక్రాంతి. అందుకనే ఎప్పుడూ లేని పప్పలన్నీ ఇప్పుడు వండుకుంటారు. కారణం ఏంటంటే ఏమీ లేదు. పూర్వ దినాల్లో డిసెంబర్ నెలలో ధాన్యం ఇంటికి వచ్చేది, డబ్బులు బాగా వచ్చేవి కనుక అల్లుళ్ళు కూతుర్లు పిలిపించుకొని కక్క ముక్క వేసి 4 పప్పుల నుండి పంపించేవారు. అందుకని ఈ పండగని పప్పల పండగ అంటారు, సంక్రాంతి. ఎప్పుడు ఏ బుద్ధ మీకు ఇప్పుడే జంతువులు వేస్తారు, ఇప్పుడే చెక్కలు వేస్తారు, అరుసులు వేస్తారు, పూరులు వేస్తారు, కంచికాయలు వండుతారు. వండారా? నిన్న నేను గృహదర్శనం చేస్తే అన్నీ నాకు పెట్టారు. నాకు గుర్తే బాగా, నాకే పెట్టారు వాళ్ళు తీసుకొచ్చి. మంచిదే, మంచిదే. రంగురంగు ముగ్గులు వేస్తారు. ముగ్గులు దేనికి? ముగ్గులు దేంతో చేస్తారు? మనం వాడలేదు, అచ్చంగా ముగ్గు తెచ్చుకుని వాడతాం. కానీ అసలు బియ్యాన్ని దంచి బియ్య పిండితో వేయాలి. చీమలకి భోజనం అన్నమాట. మనం అవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం?
ముగ్గేయడం వల్ల చీమలకు భోజనం, పప్పలేయడం వల్ల మనుషులకు భోజనం. ఏదేమైతే ప్రియమైన దేవుని పెట్టారా, ఆ దినాల్లో బొచ్చు కత్తిరించడం అంటే డబ్బులు వచ్చే పండగ. సరే, దావీదు గారు ఒక కౌరు పంపించాడు, ఒకటి పంపించి, అరే బాబు, ఇన్ని రోజులు మీతో పాటే ఉన్నాం, మాకు కూడా తులమో పలమో ఒక గొర్రెనో మేకనో ఇస్తే మేము కూడా నీ పేరు చెప్పుకొని తింటాం. ఇది ఆయన ఉద్దేశం. వీడు అసలే పిసనాలోడు కదా, నల్లోడు కర్రోడు, ఎవరైనా ఉంటే క్షమించాలి. గమనించండి, ఈయన దగ్గరికి రాగానే ఈయన అసలే పాస్వర్డ్ ఏమో, నేను ఏమి ఇవ్వను, అరముక్కు కూడా ఇవ్వను. ఇంకో మాట చెప్పాలంటే అసలు దావీదు ఎవడో, దిక్కుముక్కు లేక మా మధ్యకి వచ్చాడు కదా, దావీదు ఎవడో అంటూ తరిమేస్తాడు. దావీదు గారికి కోపం వచ్చిందండి, చంపేద్దాం, కుటుంబాన్ని పాడు చేసేద్దాం అని చెప్పి చాలా కోపంతో ఏమండి ఆ 300 మంది సైనికులు వేసుకొని తనతో పాటు ఉన్న వారిని వేసుకొని వస్తాడు. ఈలోపు పన్నోడు గబగబా అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. అమ్మగారు ఎవరు? అబిగయీలు. గుణవంతురాలు, సౌందర్యం, గుణం ఈమె ప్రత్యేకత, ఆలోచన ఈమె ప్రత్యేకత. 25వ అధ్యాయం 16-17 వచనాలు ఉంటుంది. అమ్మా, దావీదు గారి పరిస్థితి ఇది, మన మధ్య ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కాబట్టి నువ్వు బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలంటే వెంటనే ప్రేమ దేవుని పెట్టారా, ఈమె గాడిదను తెప్పించి వెంటనే 200 రొట్టెలు, 200 ద్రాక్షరస తిత్తులు, 500 గొర్రెల మాంసం, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికలు వేసిన ధాన్యాలు, 18వ వచనంలో ఉంటుంది, 100 ద్రాక్ష గెలలు, 200 అర్జున పాడలు, గాడిదాబం అంటే గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి దావీదు గారికి ఎదురెళ్ళింది. దావీదు గారు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మా ఆయన తెలియకే మొరటోడు, నల్లోడు, కర్రోడు, కాబట్టి తెలియకే మాట అన్నాడమ్మా అని దావీదు గారి కాళ్ళ మీద పడిపోతే, దావీదు గారు ఆమె తెలివిని, ఆమె సమయస్ఫూర్తిని మెచ్చుకొని మాట అంటాడు. నువ్వేం చేస్తావు నీకు తెలుసా అసలు? 1 పగ తీర్చుకోకుండా ఆపావు, 2 ప్రాణం తీయకుండా ఆపావు, అందుకు దేవుడు నిన్ను దీవించనుగాక. అక్కడికి అనేస్తే ఈరోజు వాక్యం ఉండేదేమో కాదేమో. చాలా చక్కని మాట అన్నాడు 33లో, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అన్నాడు. ఏం చూపించిందంట ఆమె? కొన్నిసార్లు అంటాంగా, నీ బుద్ధి చూపించుకున్నావురా. ఒక ఆవిడ నిన్న గృహదర్శనకి వెళ్తా అందే, మా ఆయన రేపు బుద్ధి నుంచి కుక్కండి అంటుంది. ఏంటంటే లేదమ్మా కుక్క ఏంటి అంటే ఆవిడ అంటుంది కదా, ఇక మా దగ్గర ఎక్కడ ఉంటాడండి, తావుడు కుక్కలాగా, కుక్క తన వాక్తికి తిరిగి, ఆవిడ వాక్యం అదనమాట. ఏంటి ఆవిడ వాక్యం అంటే, ఏమంటే ఇన్ని రోజులు మా ఆయన పరిశుద్ధంగా జీవిస్తాడు, కానీ రేపు పొద్దు నుంచి కుక్క తన వాక్తుకు తిరిగినట్లు మళ్ళీ మా ఆయన ప్యాకెట్లోకి వెళ్తాడు, కుక్క వాక్తు తిరిగినట్లు ఏమంటే మా ఆయన బ్రాండీ షాప్కి వెళ్తాడు, కాబట్టి కుక్కండి. ఇంకో ఆవిడ పందండి మా వాడు. అందుకే ఈ రెండేగా దేవుడు యాకోబులో పోల్చాడు. యాకోబు పత్రికలో కుక్కేమో తన వాంతుకు తిరిగినట్లు, పందేమో మళ్ళీ తిరిగి పాత జీవితాలు ఒప్పినట్లు. కుక్క బుద్ధి, పంది బుద్ధి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అన్నీ బాబు? మీద మామూలుగా కావాలనుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించిన ఈరోజు మన అంశం ఏంటంటే, నీవు చూపిన బుద్ధి అంటున్నాడు. ఏం చూపించిందంట? బుద్ధి చూపించిందంట. కొన్నిసార్లు ఈ మాట ఎక్కువ అంటారు, నీ బుద్ధి చూపించుకున్నావరా అని. అంటే వాళ్ళు అర్థం చెప్తారు కొంచెం. బుద్ధి చూపించడం అంటే ఏంటండి? బుద్ధి అంటే గుణం. నీకు మంచి ఉంటే అది మంచిగా ఉంటుంది, చెడ్డోడు అయితే చెడుతనంగా ఉంటుంది. అది మనిషి యొక్క గుణం. నీ గుణమే నిన్ను ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి. ఈరోజు మన బుద్ధి ఏంటి? ఏ బుద్ధి అండి మనది? ఆ తల్లిలో అన్నట్టు కుక్క బుద్ధ, పంది బుద్ధ? బైబిల్ గ్రంథంలో కొన్ని బుద్ధులు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 1:15 కలహ బుద్ధి. ఏ బుద్ధి అంటే ఇది? కలహాలు పెట్టించే బుద్ధి. ఒక్కొక్కడికి కొంతమంది కూడా పొద్దున్న లెగ్గానే ఎవడింట్లో దెబ్బలాటాడదామా,
కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను. చాలండి. ఏ బుద్ధి అంటే ఇది? దెబ్బలాటలు పెట్టే బుద్ధి. కొంతమందికి దెబ్బలాటలు పెట్టకపోతే మనసులో ఉండదంట. అదే బుద్ధో. ఇంకోటి చూడండి, యెషయా గ్రంథం 29:24. ఇది చంచల బుద్ధి, స్థిరత్వము లేని బుద్ధి. అలాగే మనం చదివిన వారమైతే సామెతల గ్రంథం 3:4-5 స్వబుద్ధి, సొంత బుద్ధి. కొన్నిసార్లు అన్ని నేనే గెలవాలి, నేనే చెయ్యాలనుకుంటారు. అయితే ఇవన్నీ మీరు ఎత్తుకోవద్దు, మనకి సమయం చాలా విలువైంది కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు ఇష్టపడే కొన్ని బుద్ధులు ఉన్నాయి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నీ బుద్ధే నీకు ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనకి ఆశీర్వాదము తెచ్చే 7 రకాలైన బుద్ధులు ఉన్నాయంట. ఎన్ని? కనీసం మా అమ్మ ఎప్పుడు నాతో అంటది, ఎలా ఈరోజు బుధవారమా అని. ఏంటది? ఎలా అర్థమైందా? బుద్ధి బుధవారం. బుధవారం అంటా ఇది ఈరోజు మానేటువంటి ఈరోజు బుధవారం, మరి రేపు ఉండదంట బుద్ధి. కాబట్టి కనీసం 7 బుద్ధుల్లో ఒక బుద్ధి అయినా మనము కలిగి ఉందము గాక. ఏంటి ఆ బుద్ధి? చూద్దాం త్వరగా. అదే మొదటి సమూయేలు గ్రంథము 25:3. 25:3. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి. చాలండి. చూడండి, ఇక్కడ నాబాలును అబిగయేలు పరిచయం చేస్తూ ఈ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడు అని అంటే, అబిగయేలు అంట సుబుద్ధి కలిగినది అంటున్నాడు. సుబుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి కలిగింది. మనందరికి ఏ బుద్ధి ఉండాలంట? మంచి బుద్ధి దేవుడు మనకు అనుగ్రహించును గాక. మంచి బుద్ధి ఉంటే ఏమొస్తుంది? కొంతమంది అంటే పైకి అందంగా ఉంటారంట, ఎక్కువ అంటా ఉంటారు, అదే పైకి ఇలా కనబడినా నీ లోపల ఇది ఉందా, ఈ బుద్ధి ఇదా నీది అంటా ఉంటారు. ఈమె పేరుకి సౌందర్యం, ఈమె గుణం కూడా ఏంటి అంటే మంచి బుద్ధి అంటారు. చూడండి, ఎక్కువ సార్లు దావీదు గురించి మాటలు పలుకుతారు. మొదటి సమూయేలు గ్రంథం 18:5 చదవండి. దావీదు సౌలు తను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతను నియమించను. ఏమండి, మంచి ప్రవర్తన మనల్ని ఏలుబడి చేసేవాడిగా మారుస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను ఎందుకు గొప్ప చేయరు అని అంటే నీ బుద్ధి మంచిది కాదు. ఇదిగో దావీదుని చూసి సౌలు ఏమన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా వీడు మంచి బుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి నాయకుల మీద అధికారిగా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మన మంచి బుద్ధి మనల్ని గొప్పగా చేస్తుంది. అదే 18:14 మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. మంచి బుద్ధి ఉన్న వాళ్ళకి దేవుని తోడు ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 14:15 దండు కావలి వారును తోపుడు కాండ్రును భీతి నొందిరి నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండు వారు చెదిరిపోయి కొద్దిగా ఓడిపోబట్ట బెన్యామీనుల గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా సౌలు మీరు లెక్కబెట్టి మన యొక్క లేని పై వచనాలు కూడా చదువుకుంటే ఒక వ్యక్తి మంచి బుద్ధి కలుగుంటేనంట అనేకులు భయపడతారంట ఆ మంచితనాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనకు ఉండవలసిన మొదటి దేవుడు కోరుకొని ఆశీర్వదించే ఒక మంచి బుద్ధి ఏంటి అంటే మంచి బుద్ధి, సుబుద్ధి.
ఈ బుద్ధి ఇతరులకు ఉపకారం చేస్తూ తమలను హెచ్చించి ఉన్నతమైన పదవులు ఎక్కిస్తుంది. ఎప్పుడైనా ఒక గుర్తు పెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని వ్యాపారమైన, స్థలమైన, చేతి పనైనా, నీ మంచి బుద్ధి, నీ మంచి గుణం, మళ్ళీ చెప్తున్నా, బుద్ధి అంటే గుణం. ఒకసారి చదవండి హోషేయ గ్రంథం, హోషేయ 751వ పేజీ, 13వ అధ్యాయం, 13వ వచనం. 13 ప్రస్తుత వ్యాధులు కలుగునట్లుగా అతనికి వ్యాధులు పుట్టెను, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువునట్లు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు. చూడండి, ఈరోజు చాలా మందికి బుద్ధి లేకపోవడం వల్ల ఏమిలోకి రాలేకపోతున్నాడంట. నీవు అభివృద్ధి చూడాలనుకుంటే ఈ మంచి బుద్ధి రావాలి. మీకు బాగా మాట చెప్తాను, బాగా పరిచయం. తప్పిపోయిన కుమారుడు గుర్తొచ్చిందా? ఏమని ఉంటుంది అక్కడ? అతనికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము మనం 13, 14, 15 వచనాలు అలా చదువుకుంటా ఉంటే ఆయనకి ఏమొచ్చిందంటే, చిన్న కుమారుడికి బుద్ధి వచ్చిందంట. రాగానే ఏమన్నాడు? వాసిగాని పాపలోకపు వాసుడాను నాయనాని దాసులాలో ఒకనిగా నన్ను చేసుకోవిమి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. బుద్ధి వచ్చినప్పుడంట, నేను యజమానుని కాదు, నేను పనోడిగా నా తండ్రి చేర్చుకుంటే చాలు అనుకున్నాడు. కానీ బుద్ధి కలగడం వల్ల ఏమొచ్చినాయంట? చేతి కొంగరం, ప్రశస్తమైన వస్త్రం, కాళ్ళకు చెప్పులు ఇచ్చి నా కుమారుడు చచ్చి బ్రతికాడని చెప్పి మళ్ళీ యువరాజు స్థానానికి తండ్రి తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనందరి జీవితంలో మంచి బుద్ధి కలిగి మనందరి దేవుడు హెచ్చించిన గాక, మనందరి దేవుడు ఆశీర్వదించిన గాక. అబిగయీల యొక్క బుద్ధి ద్వారా ఆశీర్వాదం కలిగినట్లు దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఇది మొదటి బుద్ధి. ఏమిటా బుద్ధి పేరు? సుబుద్ధి, మంచి బుద్ధి. మనకి మళ్ళీ ఆశీర్వాదం కావాలంటే ఇంకో బుద్ధి ఉండాలంట. చదవండి యెషయా గ్రంథము 57:19. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. ఏంటంటే వారిలో కృతజ్ఞతా బుద్ధి. ఏ బుద్ధి ఉందండి మనకి? ఏమన్నారంట? కృతజ్ఞత అంటే పొందిన సాయాన్ని గుర్తు పెట్టుకునే బుద్ధి. కొంతమంది పొందిన సాయాన్ని మర్చిపోతారు, పూర్వపు స్థితి మర్చిపోతారు, నేనేంటో మర్చిపోతారు. ఈరోజు స్థితిని బట్టి హెచ్చిస్తారు, ఈరోజు కలిగిన దాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఎవరి లేమిలో ఉన్న వారిని చులకనగా, బంధుమిత్రులను తేలికగా చూసి మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ అంటుంది వీళ్ళకి కృతజ్ఞతా బుద్ధిహీనులు. కృతజ్ఞత లేకుండా చాలా మంది బుద్ధిహీనులా ప్రవర్తిస్తున్నారంట. అయితే దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలి అంటే నీకే బుద్ధి ఉండాలో తెలుసా? కృతజ్ఞతా బుద్ధి ఉండాలంట. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి కొంతమంది కుష్ఠరోగులు, బైబిల్ అంటుందో 10 మంది అని, ఈ 10 మంది కుష్ఠరోగులు తన దగ్గరికి వస్తే దేవుడు అన్నాడు వాడిని ఆశీర్వదించి వాడి కొరకు ప్రార్థన చేసి వెళ్ళండి, మీరు వెళ్తూ ఉండగానే మీరు స్వస్థత పొందుతారంటాడు. విచిత్రం ఏంటంటే సగం దూరం వెళ్ళగానే ఏమయ్యారంటే వాళ్ళు శుద్ధులయ్యేది. అయితే 10 మందిలో 9 మంది వెళ్ళిపోయారు. ఒకరి మట్టిగా తిరిగి వచ్చి, అయ్యా నువ్వు చేసిన మేలుకు నేను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అడుగుతాడు కదా, లూకాసు వార్త 17:17 చూడండి.
10 మంది శుద్ధులైన కదా, మరి 9 మండుగులు ఇక్కడ చూసారా? ఉందా మనకి కృతజ్ఞత? ఈ వారం అంతా దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు, ఈ వారం అంతా దేవుడు మన పట్ల ఎంత కృప చూపించాడు. పాస్టర్ గారు నాకు దేవుడు ఏమీ చేయట్లేదండి అంటున్నారు కొంతమంది. దేవుడు ఏమీ చేయట్లేదా? ఒక్కసారి ఆగి ఆలోచించు. ఇలా అనుకుందాం కాసేపు. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయన ఏముంది అందరూ అంటారు, మనం పొడుకుంటే చచ్చిన వాడితో సమానం. అలాంటి మనల్ని దేవుని దూత వచ్చి లేపకపోతే, నానా లే అని అనకపోతే, అయ్యగారు రావాలి, సమాధి పెట్టి తావాలి, చుట్టాలు బంధువులు వచ్చి చూసి పరవాసిని జగమున ప్రభువా, మన మధ్య ఉన్నాడు పాస్టర్ గారు, ఇప్పుడు పోయాడు. అదేంటంటే పాస్టర్ గారు అలా అంటారు. అవును, ఒక్కసారి ఆగి ఆలోచించు. మనమందరం వీరంగుంటలో ఉన్నాం. వీరంగుంటకి పెదపాడు మండలం, పెదపాడుకి దెందులూరు నియోజకవర్గం, దెందులూరుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కి భారతదేశం, భారతదేశానికి ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని లేదా కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, రాకెట్లో వెళ్తేనంటండి, ఆ విమానంలో వెళ్తేనే మన వీరంగుంట, అసలు వీరంగుంట కాదు కదా, ఏమీ కనబడదు. రాకెట్లో వెళ్తే భూమి కనబడట్లేదంట. మరి ఆకాశ మండలములో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నుండి ప్రపంచాన్ని, ప్రపంచంలో భారతదేశాన్ని, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రంలో దెందులూరు నియోజకవర్గాన్ని, పెదపాడు మండలాన్ని, పెదపాడు మండలంలో ఏమంటే వీరమ్మగుంట తాలూకుని, వీరమ్మగుంటలో నీ ఇంటిని, నీ ఇంటిలో నీ మంచాన్ని, మంచం మీద ఉన్న నిన్ను లేపి అని అనకపోతే మనం లెగుస్తామా? మరి దేవుడు ఇన్ని కోట్ల మందిలో నేను గుర్తుపెట్టుకున్నాడంటే మేలు కాదా? దేవునికి ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చేద్దాం. ఈ మధ్యలో ఒక ఆయనకి శ్వాస అందట్లేదంట. హాస్పిటల్కి వెళ్ళి 4 రోజులుంటే 40,000 వేసారంట. ఏంటయ్యా ఇదంటే గాలి, దాన్ని ఏమంటే ఆక్సిజన్ పెట్టినట్టుగా అన్నారంట. ఆయన అన్నీ కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారంట. వాళ్ళు అనుకున్నారు 40,000 అనగానే కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నాడేమో, బాబు ఒక 5,000 తగ్గించో 10,000 తగ్గించు అంటున్నారు. ఆయన అంటాడు డబ్బు గురించి కాదండి, మరి దేని గురించి ఏడుస్తున్నావు? ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు అండి, ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను గాలి పీల్చుకోవడానికి ఏమి ఇచ్చాడు? వాయువు ఇచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు. దీనికి దేవుడు డబ్బు అడిగితే ఏంటి పరిస్థితి? దేవుడు దీనికి డబ్బు అడిగితే ఏంటి పరిస్థితి? 4 రోజులకి 40,000 వేసారు మీరు. మరి 365 రోజులు 40, 70, 40, 50 సంవత్సరాలు నా జీవితంలో దేవుడు మన లెక్క అడిగితే ఎన్ని వేలు వేయమంటారు దేవుడిని? దీనికోసం దేవుడి దగ్గరికి వచ్చి ఏమండి 10,000 ఇచ్చినోడే నువ్వు దేవుడు అంటున్నారే, 10,000 సాయం చేసినోడే దేవుళ్ళ ఆదుకున్నావు అంటారే. మరి దేవుణ్ణే నువ్వు దేవుడు అని గుర్తించుకుంటున్నారా? ఆయన అడిగింది ఏంటి? ఆదివారపు ఆరాధన 2 గంటలు, 10:30 నుంచి 12:30 లేదా 1 గంట, 2 గంటలన్నర. ఈ 2 గంటలన్నర దేవుని మందిరానికి రావడానికి కొంచెం బద్ధకం, నిర్లక్ష్యం, దీన్ని ఏమనాలంటే కృతజ్ఞతాహీనులు అనాలేమో. ఇన్ని చేసిన దేవుడికి ఒక్కరోజు గడపలేకపోవడం, ఇంత చేసిన దేవుడికి ఒక్కరోజు ఇవ్వకపోవడం విచిత్రం, అమానుష్యం. కాబట్టి ప్రేమైన వారులారా, ఇప్పుడైనా నువ్వు గ్రహిస్తే దేవునికి ప్రతి ఆదివారం నువ్వు రావడం దేంతో తెలుసా? నీ బుద్ధి చూపించుకోవడం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటా బుద్ధి? కృతజ్ఞతా బుద్ధి. అయ్యా ఏమి ఏమి చిరుణం తీర్చెను. ఏమిద్దామంటే దేవుడికి ఏమడుగుతాడు? దేవుడు ప్రసాదం అడుగుతాడు, ప్రసాదం అడుగుతాడు, నాకు ప్రసాదం పెట్టని. మన దేవుడు ఏం అడగడు. ఆయనకు కావాల్సిన నీ ఆస్తి, నీ అంతస్తు, నీ కానుక కాదు, నువ్వే ఆయనకు కానుక అయిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు, నా కోసం కొంతసేపు గడుపు చాలు. దేవుడు ఎంతకంటే ఎక్కువ మన ఏం అడగడంటే, ఒకవేళ దేవుడు తింటాడు కదా అని చెప్పి ప్రసాదం అడిగితే పెట్టడం మానేద్దామేమో. అందుకని ప్రసాదం కూడా దేవుడిని అడగట్లా, నిన్నే దేవుడు అర్పణగా అడుగుతున్నాడు. నీ హృదయాన్ని సమర్పణ చేయి చాలు నాకు. అందుకని ఏమవుతుంది? ఎందుకంటే ఇది నేను ఇచ్చిందే. కాబట్టి దేవుడికి మనం ఏం చేద్దాం? కృతజ్ఞతగా దేవుడికి వద్దామా? కృతజ్ఞత అర్పణ ఇద్దాం? ఏం చేద్దాం? దేవుడు ఇన్ని రోజులు మనకి చేసిన దాన్ని బట్టి
కాబట్టి మొదటిది, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఈ అబిగయీలు వలె. రెండవది, కృతజ్ఞతా బుద్ధి ఉంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. మూడో చదవండి దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. 24:18. నన్ను నీ చేతికి అప్పగింపక, నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి కనుక నీవు నాకంటే నీతి పరుడవు. చాలండి. సౌలు గారు చెప్తున్నారు, ఏమంటే చచ్చిపోయే అవకాశం వచ్చింది. ఏమంటే దావీదు చేతికి చిక్కాడు, సౌలు నిద్రపోతున్నాడు. వెంటనే ఆ నిద్రపోతుంది వాడి దగ్గరికి వెళ్ళిన దావీదు, అక్కడ ఒక ఆయన అంటాడు కదా, ఒక్క ఏటుతో నీ సమస్యను తీర్చేస్తాను దావీదా అంటే, లేదు లేదయ్యా, అభిషేకం పొందిన వాడిని నువ్వు ముట్టుకోకూడదని చెప్పి, ఏమండి అక్కడున్న నీటి గుడ్డిని వస్త్రాన్ని కొంత కోసాడు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే దావీదు ఆ వస్త్రం కోసినందుకే చాలా ఏడ్చాడంట. అయితే దూరం వెళ్ళిపోయి, సౌలా నా కుమారుడా, లేదా అక్కడ ఉన్న అబ్నేరును పిలిచినట్టున్నాడు. పిలిచి, నువ్వు నా చేతికి చిక్కిన దేవుడు ఎందుకో నిన్ను చంపనవలేదు అని అన్నప్పుడు ఈ మాట చెప్తున్నాడు, అయ్యా నేను అపకారమే చేశా, కానీ నువ్వు ఉపకార బుద్ధిని చూపించావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయడం గొప్ప కాదు. ఈరోజు మీ ఇంటికి చికెన్ కూర వచ్చిందంటే నువ్వు ఇంతకు ముందు ఏదో పంపించుకుంటారు. ఎంతమంది అండి నా ఇంటి పక్కన వాడు నాకు చికెన్ ముక్క పంపించినా పంపించకపోయినా నేను బట్టిగా నమ్మకంగా పంపించాలని, నమ్మకంగా పంపించే వాళ్ళు ఉన్నారా? కాబట్టి గమనించండి, ఈరోజు ఎవరైనా మేలు పొందాలి అనుకుంటే నాకేం చేస్తావు, నీకేం చెయ్యాలి, నాకేమిస్తావు, ఇదేదో ఉందిగా, నా ఇంటికి వస్తే ఏమిస్తారు నీకెలా తెలుసా? అమ్మా గమనించండి ప్రేమ దేవుని పెట్టారా, ఏమిస్తావు, ఇచ్చి పుచ్చుకో. ఏంటంట? ఇచ్చి పుచ్చుకో, అంతేగాని మనవారే చెప్పుకున్నట్టున్నాం కదా. కాబట్టి గమనించండి, ఉపకారాల గురించి చెప్పుకున్నాం. ఎవరు మీరు ఎవరికి సహాయం చేయాలి, చేశాడు కాబట్టి చేసాం, అలా ఉండకూడదండి. అపకారిని సైతము కూడా మనకున్న ఉపకార బుద్ధి చేత అపకారిని అపకారం చేయడం ఉపయోగం ఏముంది? అపకారికి కూడా బైబిల్లో మాట ఉంది, రోమపత్రిక 12వ అధ్యాయంలో, పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు అని చెబుతూ చక్కని మాట రాశారు చూడండి. 20వ వచనం. కాబట్టి 12:20, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పుకొని ఉంటే దాహిమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేది. కీడు వల్ల చేపక మేలు చేత కీడును, కీడుకి కీడు చేస్తే ఉపయోగం ఉంది, మేలు చేసి కీడును చేయించు. వాడేదో నీకేం చేశాడు కదా అని ఒక ఆయన అనేవాడు కొత్తలో, ఆడు ఎవడో నాకు చేతబడి చేశాడు, నేను కూడా తిరిగి ఆడికి చేతబడి చేయాలంటే. క్షమించాలి. అపకారిని కూడా క్షమాపణ గుణం కలిగే లక్షణం ఒక క్రైస్తవుడికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే క్రైస్తవుడు కూడా గుణం ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరగరు, వీరిని క్షమాపణ గుణం మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. మన ప్రభు మనకి ఏమి నేర్పారయ్యా అంటే క్షమాపణ నేర్పారు. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం? చెప్తాం, ఆపేద్దామా? త్వరగా చదివేయండి, ముగించేద్దాం. ఎక్కువ నేను వివరించడం. ఒకటి ఏంటంట సుబుద్ధి, రెండవది కృతజ్ఞతా బుద్ధి, మూడవది, నాలుగవది యెషయా గ్రంథం 54, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం. త్వరగా ఇక మీ వేళకు పోరాటం. శిశువుకి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి నాకు ఏ బుద్ధి అంటే ఇది? అందులో చెప్పే వాళ్ళమే కానీ వినే వాళ్ళు తక్కువ. నేనే పెద్దోడినే, నేను చెప్తాను విని అంటారు చాలా మంది. అంతేగాని నువ్వు చెప్పండి మేము వింటామంటే. ఈరోజు చాలా మంది వినేవాళ్ళు తక్కువైపోయారండి. మా సేవకులు కూడా నేనే మాట్లాడాలి, నేనే ప్రసంగించాలి, లేదంటే ఆయన చెప్పడం అండి మనం విందాం ఈసారి అంటే
నాకంటే ఎక్కువ చెప్తాడా? దైవజనుడు దేవదాసయ్య గారంట 20 సంవత్సరాలు వయసులో ఉన్న కుర్రోడు వచ్చి వాక్యం చెప్తే 120 సంవత్సరాల వృద్ధాప్యంలో ఆయన కూర్చొని వింటున్నాడంట. ఆ వెనకాల ఉన్న వాళ్ళు గుండె మండిపోతుంది. అయ్యగారికి ఎంత మర్మాలు తెలుసు, అయ్యగారికి ఎన్ని తెలుసు. ఈరోజు ఒక వ్యక్తి కూర్చొని విన్నాడంటే చాటకంతనం కాదండి. ఆ వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్న యేసును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని వినుటకు వేగులు పడుము, మాట్లాడుటకు నిదానించమని యాకోబు 1:19 చూస్తాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. మాకు చోటు ఉండేది, అది నేను చెప్పలేండి, మా అయ్యగారు అక్కడ మా అయ్యగారు వాక్యం చెప్తేనే వినేవారు. అయ్యగారు ఒక్కోసారి ఏజ్కెళ్ళి నువ్వు చెప్పంటే, నిజంగా చెప్తున్నాను నేను ఈ మాట, ఏజ్కెళ్ళి నువ్వు చెప్పని నిలబడితే చొక్కాకు లాగేసేవాళ్ళండి. ఏంటని అడిగితే చాలే కూర్చో, 10 నిమిషాలు చెప్పిచ్చి చాలే అనేవారు. లాస్ట్కి ఏంట్రా అని తెలుసుకుంటే ఆలయ్య గారు చెప్తేనే నచ్చేదంట. ఇంకో భాష గారు ఎవరు చెప్పినా నాకు నచ్చదంట. అబ్బా ఈయనంటే ఎలా చెప్తాడు సప్పగా, మీకేమో నా ప్రసంగాలు ఇష్టం. ఇంకోటి వచ్చి చెప్తాడు, అబ్బా మా మామ ఉండేది, పేరు సీతమ్మ అమ్మ, పోరాడు సీతమ్మ అమ్మ, నువ్వు వెళ్ళి చెప్పలే, మా మనవడు చెప్పినట్టు ఎప్పుడు చెప్పడయ్యా అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేంటి మా మన అంటే, ఏమన్నా నీ మాటలు మాకు అలవాటు అయిపోయినాయి. నిజమే, కానీ ఒక మాట చెప్తా, ఎవరు నిలబడినా దైవజనుడే, ఎవరు చెప్పినా చెప్పండి ఏం చేయాలి, వినాలి. చిన్నోడా పెద్దోడా నల్లోడా కర్రోడా కాదు, ఎవరైనా దైవజనుడే. వినబుద్ధి రావాలి. చెప్పండి 4వది ఏంటి, వినుబుద్ధి. త్వరగా తీయండి, 1 పేతురు పత్రిక 1:13. కాబట్టి నీ మనస్సు ఏ బుద్ధి అంటే దీన్ని ఏమనొచ్చు అంటే హెబ్రీ పత్రిక 11:20 స్థిర బుద్ధి, నిలకడ బుద్ధి. నిలకడగా ఉండాలి మన బుద్ధి. కొంతమంది అపరిచితుల్లా మారిపోతూ ఉంటారు. ఇంటికి వచ్చేటప్పటికేమో అపరిచితుడు, దేవుని మందికి వస్తే పరిశుద్ధుడు. అలా ఉండకూడదు. మారే బుద్ధి కాదు మనది, స్థిరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. 6వది లూకాసు వార్త 12:42. లూకాసు వార్త 12:42. ప్రభు ఇట్లా తగిన కాలంలో ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమింపబడినట్టు నమ్మకమైన బుద్ధి. ఏ బుద్ధి అంటే ఇది? నమ్మకమైన బుద్ధి. ఏదైనా నీ పనికి అప్పగిస్తే వీడు తేడా చూడరా, మనుషులు చూడరా, మనోడా పైనోడా చూడరా, అందరి ఒకలాగే చూస్తాడు. నమ్మకమైన బుద్ధి మనల్ని ఆశీర్వదిస్తుంది. చివరి మాట దానియేలు గ్రంథం 5:12. దానియేలు గ్రంథం 6:13. 5:12 ఒకటి చదవండి, 6:13 ఒకటి చదవండి, ముగించేసుకుందాం. 5:12. ఏ బుద్ధి అంటే ఇది? శ్రేష్టమైన బుద్ధి. 6:13. ఏ బుద్ధి అంటే అది శ్రేష్టం, ఇది ఇంకా అతి శ్రేష్టం. ఈ 7 రకాలైన బుద్ధుల్లో కనీసం ఒక బుద్ధి అయిన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అబిగయీలుతో దావీదు అంటాడు, నీ బుద్ధి నీకు ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. ఈ రకమైన లక్షణాలు, గుణాలు, బుద్ధి అంటే గుణం, దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందుకే నీ కొరకు నా కొరకు కల్వరిలో మరణించి ప్రాణ త్యాగం చేసిన ప్రభు కొరకు ఇట్టి మంచి లక్షణం, గుణముతో, మంచి బుద్ధితో మనం తాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తలవంచని ప్రార్థన.